కిరణ్ డిబేట్ లో మాట్లాడినందుకు కేసులు పెట్టారట నిజమా సార్? ఫస్ట్ ఏంటంటే లక్ష్మణ్ గారిని అసలు ఆ కేసు ఏంటో చెప్పమనండి. ఫస్ట్ ఏమని పెట్టారు కేసు? కాదు, మీకు తెలిసిన సమాచారం ఏంటి? ఆయన దాని నుంచి గట్టిగా మాట్లాడుతున్నారు కదా, అసలు ఫస్ట్ ఆయన ఆ కేసు ఏంటో చెప్తే దాన్ని బట్టి నేను చెప్తాను, నేను మాట్లాడతాను. నాకు తెలిసి ఏమని పెట్టారు వెంకటరెడ్డి గారు చెప్పింది ఏంటంటే డిబేట్ లో పాల్గొనడం వల్ల నాకు నోటీసులు పంపించారు. చెప్పరు. లక్ష్మణ్, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిబేట్ లో కొన్ని అంశాల్లో పురంధేశ్వర్ గారు ఆ డ్రగ్స్ కేసులు ఏవో విశాఖపట్నంలో జరిగినాయి కదా, దానికి ఏమో లింకప్ గా వీళ్ళు మాట్లాడారు, అందుకని కేసులు పెట్టారని నాకున్న సమాచారం. కిరణ్, మీకేమైనా తెలుసా? సార్ ఒకటి సార్, ఇప్పుడు నేనేమంటానంటే ఏం కేసు పెట్టారనేది ఫస్ట్ లక్ష్మణ్ గారు క్లియర్ గా డీటెయిల్స్ తెలుసుకుని డిబేట్ లో మాట్లాడాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీరు ఏదైతే అంటా ఉన్నారో డ్రగ్స్ గురించి ఆయన ఏదో ఆరోపణలు చేశారు పురంధేశ్వర్ గారి మీద అనేది, ఆ ఇష్యూ జరిగినప్పుడు లక్ష్మణ్ గారు మా పార్టీలోనే ఉన్నారు. అవును. సో ఆ రోజున ఆ సబ్జెక్ట్ మీద ఆయన డిఫెండ్ చేశాడు మమ్మల్ని, అంటే వెంకటరెడ్డి గారిని వ్యతిరేకించి మాట్లాడాడు. ఈ రోజున డిబేట్కి వచ్చేసి అది కక్ష సాధింపు చర్యలు అంటే ఈ రోజు మాట్లాడుతుంది నిజమా, ఆ రోజు మాట్లాడింది నిజమా? సో ఇక్కడ డిబేట్లు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నామని చెప్పి ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది ఆరోపణలు చేసి పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటే అది పొరపాటు. సో ఎవరేం మాట్లాడినా నేనేమంటానంటే ఫస్ట్ ఆ కేసులు ఏంటి అంటే ఊరికే మీడియాల ముందుకు వచ్చేసి బురద జల్లేవి మా మీద వేయకుండా, బురద మా మీద చల్లకుండా మేము గడుపుకుంటాం అనుకోకుండా అసలు ఆ కేసు ఏంటి? సో ఎవరి మీద కేసులు పెట్టినా అంతా కూడా పక్కాగా ఏదైనా తప్పు జరిగితేనే పెడుతున్నారు, కక్షపూర్తి చర్యలు ఏవి లేవు, అంతేనా? సార్ ఖచ్చితంగా నేను అదే చెప్తా ఉన్నా లక్ష్మణ్ గారికి. నేనేం చెప్తా ఉన్నానంటే సెక్షన్లు చెప్పండి, కేసు ఏంటో చెప్పండి, కేసు తాలూకు దాని ప్రోగ్రెస్ ఏంటో చెప్పండి. అంతేగాని ఊరికే ప్రతిసారి ప్రతి వాళ్ళకి ఇది ఫ్యాషన్ అయిపోయింది. కక్ష సాధింపు చర్యలు కాదు. ఏంటి దేనికి సంబంధించి కేసు, ఏపీలో జరుగుతున్న అంశాలని, ఏపీలో